సెప్టెంబర్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి హెజ్బొల్లా అధినేత ప్రజెంట్ మాజీ అధినేత నజరాల్లానైతే హసన్ నజరాల్లాని చంపేయడం జరిగింది. అది చంపిన తర్వాత ఇప్పుడైతే కాల్పుల విరమణ జరిగింది కాబట్టి ఈ విరమణలో ఘనంగా అంత్యక్రియలు అయితే ఏర్పాటు చేసింది. ఆయనతో పాటు చనిపోయిన మరికొంతమందికి కూడా ఇప్పుడు ఘనంగా బీరుట్లోనైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లకి అలా ఆయన మద్దతుదారులతో పాటు ప్రజలైతే విపరీతంగా వచ్చేయడం జరిగింది. వీళ్ళెప్పుడు గతేడాది సెప్టెంబర్లో బీరుట్ దాహ్య ప్రాంతంలో హెజ్బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లోనే నజరాల్లాతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నిలోఫర్షన్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజులకు మరో దాడిలో సఫీద్దీన్ సైతం మృతి చెందారు. అప్పట్లో ఇద్దరిని తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. వారికి అధికార అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హెజ్బొల్లా ప్రకటించింది. ఈ క్రమంలోనే బీరుట్లో నజరల్లాను సఫీద్దీన్ను దక్షిణ లెబనాన్లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరుట్లోని స్టేడియానికి తరలించింది. ఈ కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు విచ్చేసినట్లు హెజ్బొల్లా వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘీర్ ఖలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాహ్ని తదితరులు అయితే హాజరయ్యారు. అంత్యక్రియల సమయంలో బీరుట్ గగనతలంపై తమ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతుండడంపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఖార్జ్ అయితే స్పందించారు. తమ దేశం జోలికొస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందని సందేశాన్ని చాటుతున్నట్లు తెలిపారు. అంతకుముందు దక్షిణ తూర్పు లెబనాన్లోని ఆయుధ నిల్వల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం అయితే ప్రకటించింది.